పెట్టుబడుల ఆకర్షణలో మీ డైనమిజం ఆకట్టుకుంటోంది. ఆవకాయ అమరావతి సభలో రాయబారి హెర్వే డెల్ఫిన్. భారత్లో కొత్త రాజధాని అమరావతితో ప్రభావవంతమైన ప్రాంత వ్యవసాయ నైపుణ్యం, ఆర్థిక వృద్ధిలో పెట్టుబడుల్లో ఏపీ అగ్రగామి రాష్ట్రంగా ఉంది. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. డైనమిజం యూరోపియన్ యూనియన్ విశేషంగా ఆకట్టుకుంటోందని రాయబారి హెర్వే డెల్ఫిన్ అన్నారు. ఇవాళ గురువారం ప్రారంభమైన ఆవకాయ అమరావతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో హెర్వే డెల్ఫిన్ విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారన్నట్టు వార్త హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సంజీవని తాకట్టు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటిది. ఇలాంటి పథకాన్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ దొంగ పనులంటూ నిప్పులు జరిగిన వైఎస్ జగన్ గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న ప్రజల గొంతు తడపాలన్నదే మా తపన తాపత్రయం. సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశం ఈ పథకాన్ని ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాబు ఖండిస్తారని, రాష్ట్ర ప్రజలను ఫలంగా పెట్టారని అందరూ ఆశించారు. కానీ బరి తెగించి రాయలసీమ ఎత్తిపోతలు అవసరమే లేదన్నారు. జలవనరుల మంత్రిత్వం ఆ మాట చెప్పించారు. తద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదం ముద్ర వేసినట్టే. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహం, మోసమైనా చేయడానికి బాబు వెనకాడరని మరోసారి రుజువైంది. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించాలి, లేదంటే ఉద్యమిస్తాం. మేము అధికారంలోకి రాగానే వాయువేగంతో పూర్తి చేస్తామని స్పష్టీకరణ. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 777, 825 అడుగులు మధ్య రోజుకి 8 టీఎంసీలు నీళ్ళు వాడుకుంటుంటే మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. ఇలాగైతే నీటి మట్టం ఎప్పుడు 881 అడుగులకు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏంటి? చిత్తూరు జిల్లాలోనే పుట్టిన చంద్రబాబు ఏ రోజైనా ఈ ఆలోచన చేశారా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మాది సంక్షేమ క్యాలెండరు,